గోవిందాయ నమః. మనం ఎవరో కామెంట్ చేశారు, 7 శనివారాల వ్రతం గురించి పురాణాల్లో అసలు ఉందా అని. నేను దాని గురించి రీసెంట్గానే వీడియో చూశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి దయచేసి. ఆ వీడియో చూసి చాలామంది పాజిటివ్గానే స్పందించారు. ఇంకొందరైతే మేము 7 శనివారాల వ్రతం చేసుకుంటే తప్ప వ్రతాలు చేయొద్దంటావా, వెంకటేశ్వర స్వామి నిన్ను శిక్షిస్తాడు, ఇట్లాగా అసలు అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టారు. నేను చేసే భగవద్గీత వీడియోస్ గోవింద సేవ ఛానల్లో ప్రతిరోజు 6 గంటలకు అప్లోడ్ అవుతాయి. ఆ వీడియోస్ కనీసం 2-3 విన్నా సరే ఇలాంటి కామెంట్స్ అయితే ఎవరు పెట్టే ప్రయత్నం చేయరు. అలాగే లక్ష్మీదేవికి వ్రతము 21 శుక్రవారాలు చేయాలి, ఇలాగా పెట్టేసేసుకొని చేసేసుకుంటున్నారు. ఓకే, కాదనం, దేన్ని కాదనము. ఎవరి శ్రద్ధ మేరకు ఓపిక మేరకు వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. దేన్ని వద్దనేసేసి ఎప్పుడూ చెప్పలేదు. నేను 7 శనివారాల వ్రతం గురించి ఇంతకుముందు చాలాసార్లు వీడియో చేశాను. మనం చేసింది ఏం కొత్త వీడియో కాదు. ప్రతి వీడియోలో కూడా నేను చెప్పిన సందేశం ఒక్కటే. ప్రత్యేకించి మొన్నటి వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను, 7 శనివారాలు కొంత సరంజామా తీసుకొచ్చుకొని ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని నాకు ఈ ఫలితం కావాలి అని, 7 శనివారాలు చేసి ఫలితం వచ్చాక చేశాను, ఫలితం వచ్చింది, బెనిఫిట్ పొందాను అని, ఫలితం రాకపోతే 7 శనివారం మేము చేసాం కానీ మేము కోరిన కోరిక తీరలేదు అనేసి ఇలాంటి తీర్పులు ఇవ్వడం కాదండి. పరమాత్మను అన్కండిషనల్గా అసలు ఎప్పుడో లవ్ చేయాలి. 365 రోజులు జీవిత పర్యంతం కూడా పరమాత్మను గోవింద నామస్మరణతోటి ప్రేమించాల్సిందే, సర్వస్వ శరణాగతి చేయాల్సింది. అది నిజమైన అసలైన వ్రతము అని చెప్పాను. 7 శనివారాల వ్రతాలు ఇవన్నీ చేయకూడదని అసలు చెప్పలేదు. ఇంకా చేసుకోమనే, తేలిగ్గా ఎలా చేసుకుంటారో కూడా చాలా వీడియోస్లో ఎవరించి చెప్పాను నేను. కాకపోతే ఏదో ఒక 7 శనివారాలకు పరిమితం చేయకుండా, ఒక 21 శుక్రవారాలకు పరిమితం చేయకుండా అన్కండిషనల్గా పరమాత్మను ఎప్పుడు కూడా సర్వస్వ శరణాగతి చేసి మనం ప్రేమించాలి. భక్తికి పరాకాష్ట ప్రేమ, భక్తికి నిర్వచనం ప్రేమ అనేసి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇలాంటి పిచ్చి కామెంట్లు పెడుతున్నారంటే మానసికంగా ఇంకా ఎదగలేదు అని అర్థం. ఈ రోజులో మనం చూస్తూనే ఉన్నాము, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మా ఇంట్లో 7 శనివారాల వ్రతం చేశామండి అని అది చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అది కూడా తప్పేమీ కాదు, ఏది తప్పు అని చెప్పం మనం. కాకపోతే చూసిన వాళ్ళు కొందరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఎంత పిండికి అంత రొట్టె, కంబలి ఉన్నంత వరకే కాళ్ళు చెప్పుకోవాలి, ఈ విషయాలు మర్చిపోయి అవతల వాళ్ళు ఎంత ఆర్భాటంగా చేస్తారో అంత ఆర్భాటంగా చేస్తేనే వ్రతం కాబోలు, అలా చేస్తేనే గొప్ప ఫలితం వస్తుంది కాబోలు అనేసి అలా మొదలుపెట్టి వాళ్ళు కూడా చెయ్యలేక ఏదో 1-2 సార్లు చేసి ఆ తర్వాత ఓపిక లేక పూజలంటే విసుక్కొని భయపడే స్థితికి వచ్చారు. ఇవి కాస్త సింప్లిఫై చేయడానికి గోవింద సేవ ఛానల్లో నేను ఆరంభం నుండి చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎంతో మంది మహిళలు మారారు కూడా ఈ వీడియోస్ చూసి. అందులో ఈ ట్రోలింగ్లు ఇవన్నీ కూడా పాపులారిటీ వచ్చాక సర్వసాధారణం. ఇవన్నీ పక్కన పెడితే గోవింద సేవ ఛానల్ చూసేసి పూజలు బాగా సింపుల్గా చేసుకొని భగవద్గీత అది చదువుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఆ విషయం నేను ఎప్పుడైనా సరే ఆనందంగా చెప్పగలను. నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి. విదేశాల నుండి కూడా మహిళలు నాకు కాల్స్ మెయిల్స్ చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా ఆనందంగా చెప్తారు, మీరు వచ్చిన తర్వాత మేము చాలా మారాము మీ వీడియోస్ చూసి అని. చాలు, అంతకంటే కావాల్సింది ఏముంది. 7 శనివారాల వ్రతము అంటే 7 పిండి దీపాలు తయారు చేయాలి. దానికి ముందు మరలా పిండి తయారు చేయాలి. దాంట్లో గోధుమ పిండి, బియ్యం పిండి ఎంత నిష్పత్తిలో కలపాలి, ఎలా తయారు చేయాలి, మరలా ఇవి చూపించాలి. 7 రకాల పిండి వంటలు చేయాలి, 7 రకాల పుష్పాలు వాడాలి. మరి దాంట్లో ఏమేమి రంగుల పుష్పాలు వెంకటేశ్వర స్వామి ఇష్టమో వీళ్ళే చెప్తారు, ఆయన ఏంటో వీళ్ళకి చెప్పినట్లుగా. అక్కడంతా అట్టహాసంగా దీపాలు వెలిగించాలి, 7 రకాల దీపాలు పెట్టేయాలి, 7 సాంబ్రాణి కడ్డీలు అగరొత్తులు వెలిగించాలి. ఇట్లాగ అన్నీ 7 ఉండాలి. ఇలాగా చేశాము. మళ్ళీ ఇలా అలంకరించడానికి కావాల్సిన సామాన్లు మొత్తం మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో ఇంకో దాంట్లో మేము కొనుక్కొచ్చుకున్నాము, లేదా పలానా షాపులో కొనుక్కున్నాము, ఇదిగో ఆ నెంబర్ పెడుతున్నాం, మీరు కొనుక్కోండి. పెయిడ్ ప్రమోషన్లు ఓకే, వాటిని కూడా నేను కాదనడం లేదు, ఎవరి ఆదాయ మార్గం వాళ్ళది. కాకపోతే ఎటొచ్చి ఇలాంటివన్నీ కూడా చూసి ఎలాగే చెయ్యాలి కాబోలు అనుకోని పాపం చేయలేక అవస్థపడి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి నేను పూజలు సింప్లిఫై చేసేసి చెప్పడం ఆరంభం చేశా. ఆరంభం నుండి చెప్తూనే వస్తున్నా. పూజలు హడావిడిగా అట్టహాసంగా తెగ చేసి చూపిస్తుంటేనేమో వాళ్ళు అలా చూపిస్తున్నారు, మేము అలాగ చేయలేకపోతున్నాము, సింపుల్గా ఏదైనా పద్ధతి చెప్పండి అని అడుగుతారు. సింపుల్గా చెప్తేనేమో మేము గొప్పగా వ్రతాలు చేసుకుంటుంటే మీకేంటి ఇబ్బంది అని కామెంట్లు పెడతారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హడావిడిగా అట్టహాసంగా చేసుకునే పూజలు వ్రతాలు ఎప్పుడు కూడా ఈ సత్యభామ వద్దు అని చెప్పలేదు. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అలా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సింపుల్గా తేలికగా తరించడం ఎలాగా అనేది నేను ఎన్నో సందర్భాల్లో చెబుతాను. కాబట్టి నా వీడియోస్ ఎక్కువగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి. రేపు ఇంకేముంది, శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఇక మన వాళ్ళు హడావిడి
చెప్పనక్కర్లేదు. ఆ శ్రావణ మాసానికి కావాల్సిన మొత్తము కొనుక్కొచ్చుకోవడం, ప్యాకెట్ ఓపెన్ చేసుకోవడం దగ్గర నుండి ఇంకా మొత్తం. ఆ తర్వాత ఇంతమంది ముత్తైదువులు రావాలి, తాంబూలాలు తీసుకోవాలి. 21 శుక్రవారాలు వైభవ లక్ష్మి వ్రతాలు ఇవి చేసినా కూడా అంతే. ముత్తైదువులు రావాలి, వాళ్ళకి సారెతో పాటుగా ఈ వైభవ లక్ష్మి వ్రతాల పుస్తకాలు పంచిపెట్టాలి అనేసేసి ఉంటుంది. ఈ కాలంలో ముత్తైదువులా రారు, వాళ్ళు బిజీగా ఉంటారు. 21 శుక్రవారాలు చేసి 21 మంది ముత్తైదువులు ఇంటికి వెళ్ళవండి అంటే ఇంటికి 21 మంది వస్తారా చెప్పండి? మనం అడుక్కోవాలి ఫోన్ చేసి, తాంబూలం తీసుకోవడానికి వస్తావా వదినా, తాంబూలం తీసుకోవడానికి వస్తావా అక్క అని వాళ్ళని అడుక్కోవాలి. వాళ్ళు ఏమో మేము పీరియడ్స్లో ఉన్నామని, రాలేమని, ఇంకొక పని ఉందని, ఇంకెక్కడో ఉన్నామని, ఆరోగ్యం బాలేదని ఏమేమో చెప్తారు. కనుక 21 లెక్క అవ్వాల్సిందే. అవ్వకపోతే మహాలక్ష్మీదేవి మనకి ఫలితం ఇవ్వదు. ఆ తాంబూలాల దగ్గర కూడా భక్తితో వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ తాంబూలాలు ఇచ్చే దగ్గర కూడా కాస్ట్లీ గిఫ్ట్స్ ఏమైనా తాంబూలంతో కలిపి ఇవ్వాలి. మంచి మంచి డబ్బాలో, గిన్నెలో, చెంబులో ఏవో ఉంటాయి కదా, బాక్సులని, కుంకుమ బరెన్లని, అవన్నీ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఈ తాంబూలంతో కలిపి ఇస్తే అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది. మళ్ళీ వాటిలో కూడా స్వీట్స్ అవి నింపిస్తే, డ్రై ఫ్రూట్స్ అవి నింపిస్తే ఇంకా బాగుంటుంది. తాంబూలాలు కాస్త కాస్ట్లీగా రిచ్గా ఉండాలన్నమాట. ఏదో అంత జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, 2 గాజులు, అన్ని సెరగలు, ఒక కొబ్బరి ముక్క పెట్టిస్తే ఎవరైనా తీసుకుంటారా? ఇచ్చి ఇది పెట్టింది మరీ గతలేంది అంటారు. మరలా అక్కడ మన మనసే చివుక్కుమంటుంది. సమాజంలో స్టేటస్ చూసేవాళ్ళు, నువ్వేమి ఇస్తున్నావు, బాగా ఘనంగా ఇస్తున్నావా లేదా గమనించేవాళ్ళు, తీసుకొని తిని కూడా పక్కకెళ్ళి మన మీదే మూలిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. భక్తి, శిష్టాచారము, క్రమశిక్షణ, ధర్మము, మంచి నడవడిక ఎంతమందిలో కనపడుతున్నాయి? అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తాంబూలానికి ఎవరైనా కూడా రా అని మనమే బతుకులాడి ఫోన్లు చేసి పిలుచుకుంటా కూడా వచ్చేవాళ్ళు ఉండరు మనకి. మొన్న ఒక ఆవిడని చూశాను నేను, మెయిన్ రోడ్డు మీద వీధులు తిరుగుతుంది తాంబూలాలు తీసుకొని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆడకు పసుపు అంతా రాసుకుని ఉంది. రాత్రి టైము 9:30 గంటలు అవుతుంది. నేను ఏదో పాల ప్యాకెట్ అర్జెంట్ అవసరం అయ్యి స్కూటీ వేసుకుని బయటకు వెళ్ళాను. షాపుల దగ్గర దొరుకుతుంది సంచోడు పట్టుకొని. ఆ షాపుల దగ్గర లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి తాంబూలాలు కుంకుమది పెడుతుంది. ఏంటంటే ఆవిడకి ఇంతమందికి ఇవ్వాలంట, అంతమంది పూర్తి అవ్వలేదు, వాళ్ళ ఇంటికి రాలేదు కాబోలు ఈవిడే వీధిలోకి వచ్చేసింది. రాత్రి 9:30 గంటలకి వీధి పక్కన షాపుల దగ్గర ఉండే వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేస్తుంది. అంటే వాళ్ళకి శ్రద్ధాభక్తులు అవసరం లేదు, ముందు లెక్క పూర్తవ్వాలి అంతే. ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడతా. కొందరికి బాధగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి, నిజమిదే కాదా. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకండి శుభ్రంగా ప్రశాంతంగా మీకున్నంతలో నిరాడంబరంగా కూర్చొని ఏదో మహాలక్ష్మీదేవికి ఉన్నంతలో కాస్త 4 పువ్వులు, కాస్త పసుపు కుంకుమ పెట్టేసేసి పూజించుకోలేరా? మన అత్త మనకు నచ్చదు, మన ఆడపడుచు మనకు నచ్చదు, మన తోడికోడలు మనకు నచ్చదు, మన అన్న భార్య వదిన మనకు నచ్చదు. మనకి మాత్రం తాంబూలం ఇవ్వడానికి ఒక 21 మంది సువాసిని స్త్రీలు అటెండ్ అయిపోయి ఉండాలి. లక్ష్మీదేవి అక్కడ కరుణించారు. పాత రోజులు వేరు, ఖాళీగా ఉండేవారు. వ్రతాలు నోములు అంటే వచ్చేవాళ్ళు, ఇంట్లో హెల్ప్ కూడా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరికి కుదురుతుంది, ఎవరు వస్తారు? ఈ వరలక్ష్మి వ్రతాలు నోములు కూడా గెట్ టుగెదర్ పార్టీలు అయిపోయాయి, కిట్టి పార్టీలు అయిపోయాయి. ధనవంతులు అయ్యండి, రిచ్గా గిఫ్ట్స్ ఇస్తుంటేనే వీళ్ళకి అలా కాంతుంది. ఏ పేదరాలు వ్రతం చేసుకుంది అనుకోండి, ఒక జాకెట్ మొక్క, అరటిపండు ఇస్తుంది, ఎవరు తీసుకుంటారు? తీసుకున్నా ఏడుపు కొట్ట మొహం వేసుకుని తీసుకుంటారు. ఇలాంటి స్థితులు ఉన్నప్పుడు మీ పరిస్థితికి అనుగుణంగా మీరు చిన్నపాటి పూజలాగా ప్రశాంతంగా మీ ఇంట్లో మీరు అసలు ఎవరిని బెలవకుండా కూర్చొని ఆ లక్ష్మిని పూజించుకోండి, నారాయణుడిని పూజించుకోండి. ఒక 7 శనివారాలు కూర్చొని మీ దగ్గర తులసో పువ్వులో పెట్టుకొని ఆ పరమాత్మ ఒక దీపము 2 అగరొత్తులు పెట్టేసేసుకొని ప్రశాంతంగా చేసుకోండి. కాసేపు భజన చేసుకోండి, కాసేపు 2 అన్నమయ్య కీర్తనలు పాడుకోండి, నామస్మరణ చేసుకోండి, ఆ స్వామి ముందు భాగవతంలో ఒక ఘట్టం చదువుకోండి. ఆ విధంగా ఒక అరగంట గంట పాటు దైవ సన్నిధిలో గడపండి, అయిపోతుంది అక్కడికి. అది శనివారం వ్రతమే అవుతుంది. అది 7 మందిని పిలిచి 7 వ్రతం పుస్తకాలు ఇవ్వాలి, 21 మందిని పిలిచి వరలక్ష్మి వ్రతం పుస్తకాలు 21 మందికి ఇవ్వాలి. ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్గా మీరు 4 జాయిన్ చేసి 8 మందిని జాయిన్ చేసేది నెట్వర్క్ మార్కెటింగ్గా. ఇలాగ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే పాపం కొందరు కోపాలు వస్తూ ఉంటాయి. మొదటి నుండి చెప్తున్నామండి, పూజల పేరుతో చాదస్తం పనికిరాదు. పైగా వైష్ణవ సాంప్రదాయంలో వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రతిరోజు నమస్కరించాల్సిందే. పరతత్వం వెంకటేశ్వర స్వామి. మేమెందుకు వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేయొద్దు, పూజలు చేయొద్దని చెప్తాము? చేసుకోండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి అలాగే చెయ్యాలి అనుకోవద్దు. అంతకంటే వైభవంగా చేసుకునే వాళ్ళు ఉంటే అలా కూడా చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు అవన్నీ చూసి అవన్నీ మన ఇంట్లో అలాగే సర్ది అలంకరించి చెయ్యాలి అనుకోకండి. మీకున్నంతలోనే మీరు చేసుకోండి. లేదా కుదరదు, అది కూడా 7 శనివారాలు వ్రతదు, నిరంతర నామస్మరణ చేసుకోండి. ఏదో మీకు కుదిరినప్పుడు ఒక దీపము, 2 అగరొత్తులు, ఒక అరటిపండు పెట్టి దండం పెట్టుకొని నిరంతరం గోవింద నామస్మరణ చేసుకోండి. ఈ కలియుగంలో అతి తేలిగ్గా తరించే ఉపాయం ఏమిటి అంటే భగవన్ నామస్మరణ, భక్తి అని చెప్పారు పెద్దలు. కాబట్టి సోషల్ మీడియాలో మా బోటో లేదో చూపించారు కదా అని కుదరనివి వద్దు, కుదిరినవే చేసుకోండి.
నా వల్ల అయింది ఏదో నేను చేసుకుంటా, నాది నేను కూడా షేర్ చేసుకుంటా నా ఫాలోవర్స్ చూడడానికి. ఇంకొకరి వల్ల అయింది ఏదో వాళ్ళ యాటిట్యూడ్ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు షేర్ చేస్తారు సోషల్ మీడియాలో, వాళ్ళ ఫాలోవర్స్ చూడాలి. మీరేం చేస్తారు అంటే మీ వల్ల అయింది మీరు చేసుకోండి. నేను వీడియోస్ చేసిన, ఇంకొకరు వీడియోస్ చేసిన ఈ పూజలు వాటికి సంబంధించి చూసి ఆనందించండి. ఫైనల్గా మీరు చేసుకోవాలనుకున్నంత, మీరు చేయగలిగినంతే మీరు చేయండి. పరమాత్మ ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు. ఎవరికైనా సరే పరమాత్మ పరమాత్మే. కాబట్టి నేను చెప్పే వీడియోలో సారాంశాన్ని గ్రహించండి, ప్రశాంతంగా ఆధ్యాత్మిక సాధన చేసుకోండి, అందరూ ఆనందంగా ఉండండి. ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.